ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతమంది అయితే చర్చి పాస్టర్స్ కానివ్వండి, సేవకులు కానివ్వండి, చర్చిలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున క్రిస్మస్ సెలబ్రేషన్స్ సందర్భంగా వారు మన క్రైస్తవ సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈరోజు బేగంపేట్ క్రిస్టియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకోవడానికి మా యొక్క కమిటీ వారు మరి నిర్ణయించి స్థానికంగా ఉన్నటువంటి పెద్దలందరినీ ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా వారిని మరి కమిటీ తరఫున సన్మానించడానికి మరి ఈరోజు మన యొక్క క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ, అదేవిధంగా జహీరాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బండి రమేష్ గారు, వారితో పాటు పిసిసి అధికార ప్రతినిధి శ్రీ సత్యం శ్రీరంగం గారు, సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ మరి పిసిసి వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి కోట నీలిమ గారు ముఖ్య అతిథులుగా రావడం జరుగుతుంది. వీరితో పాటు విశిష్ట అతిథులుగా తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ చైర్మన్ అయినటువంటి శ్రీ దీపక్ జార్ గారు మన మధ్యలో, వారందరూ కొద్దిసేపట్లో రానంటున్నారు. కాబట్టి దయచేసి అందరూ ఎవరి స్థానాల్లో వారు కూర్చొని ఈ కార్యక్రమానికి ప్రారంభించే మొదలు మరి ఈ సందర్భంగా ఆత్మీయంగా మరి ఎంతో ప్రేమించి పాస్టర్స్ అంతా మరి ఈ ఫెలోషిప్ డిన్నర్ కూడా వారు సహకరించారు. ఈ కార్యక్రమం అనంతరం మరి పాస్టర్ల సహకారంతో మరి వారు ఇచ్చినటువంటి ఆర్థిక సహకారంతో ఫెలోషిప్ డిన్నర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎవరైతే ఈ ఫెలోషిప్ డిన్నర్కు ఆర్థికంగా సహాయపడ్డారో వారందరికీ బేగంపేట్ క్రిస్టియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ, బహుశా ఇది ప్రప్రదంగా ఈ విధంగా బేగంపేట అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో జరగడం ప్రథమం. మరి మా ఆహ్వానాన్ని పురస్కరించుకొని పెద్దలు శ్రీ బండి రమేష్ గారు మన కూకట్పల్లి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా వారు రావడం జరుగుతుంది. వారితో పాటు సత్యం శ్రీరంగం పిసిసి అఫీషియల్ స్పోక్ పర్సన్గా వారితో పాటు రానున్నారు. వీరితో పాటు మరి ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు, సనత్ నగర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీమతి కోట నీలిమ గారు కూడా రానంటున్నారు. మరి విశిష్ట అతిథులుగా రాష్ట్ర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ దీపక్ జాన్ గారు కూడా రాబోతున్నారు. కావున ఈ కార్యక్రమానికి మీరందరూ సహకరించి మరి పెద్దలు ఇచ్చేటటువంటి సందేశాన్ని విలువగా కోరుకుంటూ ఈ లోపుగా మన కొన్ని భక్తి గీతాలు ఆలపించవలసినదిగా పాస్టర్ నాగరాజు గారు ఎల్ఎఫ్ఎన్ చర్చి శ్యామ్లాల్ బిల్డింగ్స్ వారి ఆధ్వర్యంలో ఒక భక్తి గీతాన్ని ఆలపించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. శ్రీ నాగరాజు మరి వారి బృందం స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎల్ఎఫ్ఎన్ చర్చ్ శ్యామ్లాల్ బిల్డింగ్ శ్రీ నాగరాజు గారి ఆధ్వర్యంలో ఒక చక్కని పాటను పాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. రాండమ్మా మీదికి రండి.
హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు. ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన పరక్రమ కార్యముల్ బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి, భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో, స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. సన్నతంతుల సితారతోను, సన్నతంతుల సితారతోను, చక్కని స్వరములతో, చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను, తంబురతోను నాట్యముతోను, కాంతి వైద్యములతో, కాంతి వైద్యములతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. మ్రోగుతలములతో ఆయనను స్తుతించుడి, మ్రోగుతలములతో ఆయనను స్తుతించుడి. గంభీర తాళముతో, గంభీర తాళముతో ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు
హల్లెలూయా హల్లెలూయా. ఏ తెగులు భయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. లా 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 లా. లా 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 లా. నీ గుడారం సమీపించదయ్యా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి. ఉన్నతమైన దేవుని నీవు నివాసముగా కొని, ఆశ్రయమైన దేవుని నీవు ఆదాయపరచితివి. లా 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 లా. లా 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 లా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. ఏ తెగులు నీ గుడారము సమీపించదయా. అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోనూ వాక్యముతో అనుదినము జయించదవు. గొర్రె పిల్ల రక్తముతో సాతాను జయించితివి, ఆత్మతోనూ వాక్యముతో అనుదినము జయించదవు. లా 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 లా. లా 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 లా. లా 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 లా. లా 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 లా. ఏ తెగులు నీ
తెలియజేస్తున్నాను మీ అందరికీ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు ఏఐసిసి మెంబర్ వారితో పాటు సనత్న కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ శ్రీమతి కోట నీలిమ గారికి బేగంపేట క్రిస్టియన్ బెనిఫిట్ తరఫున వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ వారితో పాటు వచ్చినటువంటి మిత్రులు పెద్దలు మరి శ్రీ విశాల సూరం గారు, శ్రీ షేక్ గౌడ్ గారు సహచరులందరికీ హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు రెవరెండ్ శాంసన్ గారు ఇండిపెండెంట్ యాక్టివిస్ట్ వారు వచ్చి బైబిల్ రీడింగ్ చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ శాంసన్ గారు. దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ యెషయా పరిశుద్ధ గ్రంథంలోని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారమును ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. మరొక వాక్య భాగము లూకా సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలుచు కుమారుని కని పొద్దుగుడలతో చుట్టి శస్త్రములు వారికి స్థలము లేనందున ఆయన పశువుల సంఖ్యలో పడుకోబెట్టను. దేవుడు చదవబడిన లేఖన భాగాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ బ్రదర్. మీరు అందించినటువంటి పరిశుద్ధ వాక్యాన్ని గురించి దేవుడు మనందరినీ ఆశీర్వదించుగాక. ఈ సందర్భంగా పాస్టర్ విక్టర్ పాల్ గారు, హలో, పాస్టర్ విక్టర్ పాల్ గారు వినపడుతుందా? రాంబాబు గాడ్ గాస్పల్ చర్చ్ ప్రకాష్ నగర్ వారిని షార్ట్ మెసేజ్ ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. పాస్టర్ విక్టర్ పాల్. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో విచ్చేసినటువంటి అతిథులు, అలాగే ప్రభుత్వ ప్రతినిధులు, సంఘ కాపరులు, దేవుని పిల్లలందరికీ ప్రత్యేకమైనటువంటి శుభములు, వందనాలు. క్రిస్మస్ ఫీస్ట్ బేగంపేట క్రైస్తవ సంఘ ముఖ్య కార్యనిర్వాహకులు ఏర్పాటు చేశారు. ప్రోత్సహిస్తూ మాకు ఏర్పాటును జరిగించారు. వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా
నన్ను ఒక చిన్న సందేశం ఇవ్వాల్సిందిగా అడిగారండి. అందుకు కూడా నేను వారిని అభినందిస్తూ ప్రభువును స్తుతిస్తున్నా. క్రిస్మస్ అయిపోయి నెల దాటిపోయింది, కానీ క్రిస్మస్ ఫీస్ట్ ఇంకా మనం జరిపించుకుంటున్నాం. సంతోషకరమైన విషయమే. చిన్న సమయం తక్కువగా ఉంది కనుక మరి ఒక 5 నిమిషాల్లో చిన్న వాక్య సందేశం అందించి నేను దిగిపోతాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను అనేటువంటి యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒకడు, యేసుక్రీస్తు వారికి ప్రేమైన శిష్యుడు, ఆయన రొమ్మును అనుకునేవాడు. యోహాను అనే శిష్యుడు యేసుక్రీస్తు వారి జీవితం సందేశం ఒక గ్రంథముగా సువార్తగా రాశాడు. అందులో యేసుక్రీస్తు వారి యొక్క రాకడ గురించి, అనగా ఈ లోకంలో ఆయన మానవ జన్మ ఎత్తి యేసు అనే పేరుతో క్రీస్తు అనే అభిషిక్తుడుగా లోకానికి వచ్చిన సందర్భాన్ని ఆయన ముందుగా చెప్పాడు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం అందరికీ తెలిసిన వాక్యమే. ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారుడిగా పుట్టినవనేందు విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్టు ఆయనను అనుగ్రహించాననే మాట అక్కడ ఉంది. ఇక్కడ ప్రేమ అనే మాట చాలా ప్రధానమైనటువంటి మాట. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. లారీల మీద, బస్సుల మీద, మన బండ్ల మీద కూడా రాసుకుంటాం, దేవుడు ప్రేమ అయి ఉన్నాడండి. గాడ్ ఈజ్ లవ్, లవ్ ఈజ్ గాడ్. దేవుడు, పరలోకమున్న దేవుడు, మానవ సృష్టిని చేసిన దేవుడు, సృష్టికర్త దేవుడు మనుషులను ప్రేమించాడు. పరలోకంలో ఆయనకి ఏమి తక్కువ లేదు. దేవునికి దేవదూతలు ఉన్నారు ఆయన సృష్టించడానికి, ఆయన పొగడ్డానికి, ఆయన కీర్తించడానికి, ఆయన సేవించడానికి. కోటాను కోట్ల మంది దేవదూతలు ఉండగా, నలుగురు ప్రధాన దూతలు ఉండగా, చెరువులు ఉన్నవారు ఉండగా, 20 మంది పెద్దలు ఉండగా, ఆయనకి ఏమి తక్కువైంది? మానవులను ప్రేమించాలని అంత అవసరం ఏముందంటే, మానవుడు మాత్రమే దేవుని స్వరూపంలో చేయబడ్డాడు. మనం సృష్టి క్రమానికి పోతే ఆదాము హవ్వ అనేటువంటి 2 స్త్రీ పురుషులను దేవుడు నిర్మించినప్పుడు, దేవుడు ఆదామును తన స్వరూపంలో చేశాడు కాబట్టి, తన స్వరూపంలో ఉన్నవాడు తనను ప్రేమించాలని దేవుడు ఆశించాడు. కాబట్టి ముందు ఆయన ప్రేమించాడు. వాక్యం ఏంటంటే, మొదటి యోహాను పత్రికలో హీ ఫస్ట్ లవ్డ్ us. దేవుడు మొదట మనిషిని ప్రేమించాడు, ఇప్పుడు మనం ఆయన ప్రేమించాలి. మనం ఆయన ప్రేమించలేకపోతున్నాం. దేవుడు ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు, ఆయన ప్రేమయ్య ఉన్నాడు. కానీ రిటర్న్లో నేను చేసిన మానవుడు నన్ను ప్రేమించాలని ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ప్రేమించి ఏం చేశాడు? పరలోకంలో కూర్చొని నేను ప్రేమిస్తున్నాను చెప్పడం కాదు, ఆయన ప్రేమను క్రియలు చూపించాడు. తన కుమారుడు యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపించాడు. పంపించి మన పాపములు పరిహారం నిమిత్తమై యజ్ఞం చేయడానికి, మహాయజ్ఞం చేయడానికి, ఎందుకంటే రక్తం చిందించకుండా పాపక్షేమం లేదనే మాట నెరవేరడానికి, ఇక మేకల రక్తము, కోడల రక్తము, ఏ బలియాగం లేకుండా తానే బలి అయిపోవడానికి, మనందరి పాపముల పరిహారం నిమిత్తమై శిలువ మీద మరణించడానికి పంపబడ్డాడు. కాబట్టి దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారి యొక్క శిలువలో వ్యక్తమవుతూ ఉంది. కనుక వాక్యం చెప్పిన ప్రకారంగా దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుడుగా పుట్టినటువంటి, అద్వితీయ కుమారుడు అంటే దేవునికి ఒకే కుమారుడు ఉన్నాడు. 10 మంది పిల్లలు లేరు దేవుడికి. అంటే ఆయన అది ఆత్మ సంబంధం విషయమే కానీ అది శరీర సంబంధమైన విషయం కాదు. ఆయన ఒక సందర్భంలో 2 సందర్భాలు ఉంటాడు. ఈయన నాకు ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినండి అని చెప్పి పరలోకం స్వరం వినిపించము ఆయన చరిత్రను చూస్తాం. కాబట్టి దేవుడు పంపినటువంటి కుమారుడుగా భూలోకానికి వచ్చాడు. దేవుని ప్రేమ యేసుక్రీస్తు వారిలో వ్యక్తమైంది. ఆ శిలువలో చూసిన ప్రేమ మనల్ని వెంటాడి మనల్ని ఆకర్షించింది. ఇది మన యేసు ఒక మతాన్ని స్థాపించడం రాలేదు. నేను మతం పెట్టాను, నా మతం చేరండి ఎప్పుడు చెప్పలేదు. మత ప్రసక్తి ఎక్కడ తీసుకురాలేదు. నేనే మార్గమును, సత్యమును, జీవమునైనాను, నేను విశ్వాసం వచ్చిన వాడు నశింపక నిత్యజీవం పొందుతాను నేను సేవించాడు. కనుక నేను క్రిస్మస్ సందేశం ఏంటంటే, క్రిస్మస్ అంటే క్రైస్ట్ మాస్. మాస్ అంటే ఆరాధన, క్రైస్ట్ అంటే క్రీస్తుని ఆరాధించడమే క్రిస్మస్. మనం ఏమనుకుంటామంటే
ఆ క్రిస్మస్ అంటే క్రైస్తవుల పండుగ, వాళ్ళ దేవుడు పుట్టాడు, వాళ్ళు ఆరాధించుకుంటారని చెప్పి అనుకుంటారు. దాని అర్థం అది కాదు. క్రైస్ట్ మాసం అంటే క్రీస్తు ప్రభుని అందరూ ఎవరైనా ఆరాధించవచ్చు. మతంతో, కులముతో, వర్ణముతో, వర్గముతో, జాతితో, ప్రాంతీయతతో సంబంధం లేదు. అందుకని యేసుక్రీస్తు వారిని నమ్మిన వారు ప్రపంచమంతటా ఉన్నారు, ఖండాలలో, దేశాల్లో ఉన్నారు. మన దేశంలో కూడా కొన్ని కోట్ల మంది ప్రభుని ఎరిగిన వారు ఉన్నారు. అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని వర్గాల వారు ఉన్నారు. మతానికి, కులానికి తేడా సంబంధం లేకుండా క్రీస్తు ఎరిగిన వారందరూ ఏదో క్రైస్తవు అంటే యేసుక్రీస్తు ముగిస్తున్నానండి దయచేసి ఒక్క నిమిషం. క్రైస్తవులు అంటే క్రిస్టియన్ అంటే ఇండియన్ అంటే ఇండియాలో ఉండేవాడు, అమెరికన్ అంటే అమెరికాలో ఉండేవాడు, క్రిస్టియన్ అంటే క్రీస్తులో ఉండేవాడు. ఇక దీనికి జాతి విభేదాలు లేవు. కనుక క్రైస్తవులు కానీ ఒక జాతి, ఒక మతం కింద అది చాలా దురదృష్టకర విషయము. చాలామంది క్రైస్తవులను చాలా తక్కువగా చూస్తారు. అదేదో తప్పు చేసినట్టుగా, ఏదో క్రైస్తవులు ఎందుకు మారారని తప్పు చేసినట్టుగా చూస్తారు. దయచేసి గమనించండి, క్రీస్తుని ఎరిగిన వారు దేవుని ఎరిగిన వారు, క్రీస్తుని ఎరిగిన వారు దేవుని ప్రేమించేవారు. ఎందుకంటే మొదట ఆయన నిన్ను ప్రేమించాడు, నీకోసం నీ స్థానంలో మరణించాడు, నీ పాపాలు క్షమిస్తున్నాడు. నువ్వు ఆయన ప్రేమిస్తే నీకు అది ఆశీర్వాదం. దేవుడు మనల్ని ప్రేమించాడు, మనం క్రీస్తు ద్వారా దేవుని ప్రేమిద్దాం. ప్రభువును సాధించాను కాక మీ అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు. ఈనాటి కార్యక్రమానికి వేంచేసినటువంటి పెద్దలు ప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీ డిడి వెంకటరాజు వారి మిత్ర బృందానికి ఆహ్వానం పలుకుతూ, అలాగే బిషప్ ఆర్కే పాల్ గారికి వారికి కూడా మేము ఆహ్వానాన్ని పలుకుతూ ఈ ఆశీర్వాదాన్ని మనందరికీ అందించే ముందుగా ఈనాటి వాక్యాన్ని అందించినటువంటి విక్టర్ పాల్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈ సందేశాన్ని మరి పెద్దలు ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారు ప్రార్థించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. తదనంతరము పెద్దలు హోలీ ట్రినిటీ చర్చ్ ఫాదర్ రెవరెండ్ జ్ఞానప్రకాష్ గారు మనల్ని అందరినీ ఆశీర్వదించి ఓపెనింగ్ ప్రేయర్ చేస్తుండగా నేను వారిని ఆహ్వానిస్తున్నాను. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ పాస్టర్ గారు ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదాలకు కారణభూతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి, ఉన్నవాడ, అనువాడ, ద్వితీయ సత్య సంపన్నుడా, తేజోమయుడా, కరుణామయుడా, లోకరక్షక, మీకు శతకోటి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్రిస్మస్ ఫీస్ట్ను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఒక క్రమంలో అనేక దైవజనులు, సంఘ బిడ్డలు, అదేవిధంగా ప్రాముఖ్యంగా కాంగ్రెస్ ఎన్ఎస్ఐ పార్టీకి సంబంధించిన నాయకులు అందరు బట్టి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అందరూ బట్టి నేనే సహాయం తీసుకుని చూపించండి. అదేవిధంగా ఇంతకుముందు ఎస్ఐ బిడ్డలందరూ చక్కగా పాటలు పాడారు. అదేవిధంగా నేను ఎస్ఐ దాసుల ద్వారా కొన్ని వర్తమానం ద్వారా ప్రభువా అందరితో మాట్లాడి అందరూ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అదేవిధంగా దేశం కొరకు ప్రార్థన చేయమన్న ప్రభువా, ప్రార్థన చేస్తున్న ప్రభువా ప్రతి ఒక్కరి నాయకులను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ఏ విధంగా ప్రవర్తన చేసే దేశాన్ని పరిపాలించాలో, రాష్ట్రాన్ని పరిపాలించాలో మంచి జ్ఞానం చేత నింపి మంచి ఆయుష్యాలకు బలశక్తిని దయచేసి దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని పేరు పేరును దీవించి ఆశీర్వదించమని, జరగబోతున్న మీద కార్యక్రమంతులు కూడా ప్రభువా ఈ పరిశుద్ధాత్మ అభిషేకాల నుంచి నడిపించమని, దీవించి ఆశీర్వదించమని, అదేవిధంగా ఈ సభను ఏర్పాటు చేసిన బేగంపేట్ యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సమస్త వారందరినీ, పాస్టర్స్ వారందరినీ దీవించి ఆశీర్వదించి మీ నామానికి మాత్రమే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి మనలో అడిగి జవాబుతుడు నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ధన్యవాదములు ప్రవీణ్ కుమార్ గారు. ఒక చిన్న విషయాన్ని మేమందరికీ జ్ఞాపకం చేయాలని, గత 40 సంవత్సరాల క్రితం మన ఎడమ ప్రక్కన కీర్తిశేషులు పద్మభూషణ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు గారు ఇక్కడే ఇదే స్థలంలో నివసించేవారు. ఆ స్థలమే
ఈనాడు జీవన్ జ్యోతిగా విరాజిల్లుతుంది. అదేవిధంగా బేగంపేటలో ఒక ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయండి. రెండవది, బేగంపేటలో పుష్పగిరి పీఠాధిపతి శ్రీ శంకరాచార్యులు గారు కూడా ఇక్కడే నివసించేవారు. అలాగే శ్రీ సచ్చిదానంద గణపతి వారి ఆశ్రమం కూడా బేగంపేటలో ఉంది. ఇక్కడ సర్వమతాలకు ఆతిథ్యం ఇచ్చేటటువంటి బేగంపేట ఈనాడు రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన వారు క్రైస్తవ సోదరుల మీద చూపేటటువంటి అభిమానంతో ఈనాడు వారు ఇచ్చినటువంటి ఆర్థిక సహాయంతో బేగంపేట వెల్ఫేర్ అసోసియేషన్ వారి ఒక చిరుకానుకగా పాస్టర్లను అభినందించడానికి మరి మా ఆహ్వానాన్ని పురస్కరించుకొని వెంచేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి ఏదైతే ఈ స్థలం ఉందో, ఈ సమావేశం జరుగుతుందో, పెద్దలు హోలీ ట్రినిటీ చర్చి సభ్యులందరూ మరి ప్రత్యేకంగా రెవరెండ్ ఫాదర్ జ్ఞానకుమార్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనందరినీ వారు ఆశీర్వదించవలసిందిగా కోరుతూ వారు బ్లెస్సింగ్ చేయవలసిందిగా వారిని కోరుకుంటూ ఇప్పుడే మనకు విశిష్ట అతిథిగా వెంచేస్తున్నటువంటి రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ అయినటువంటి శ్రీ దీపక్ జాన్ గారికి ఆహ్వానం పలుకుతూ మరి ఇప్పుడు పెద్దలు శ్రీ జ్ఞానకుమార్ గారు మనందరినీ ఆశీర్వదించవలసిందిగా వారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. Almighty and ever-living and loving God, as we have gathered here once again to celebrate Christmas, we implore you, Lord, to shower abundant blessings upon each and every child of yours who have come over here to take part and to celebrate and to be joyful and happy. At this juncture, we implore you, Lord, to bless all the leaders of our state, our chief minister, and all the leaders, so that they may, with your help, do well, better and better, for the betterment of society and for the betterment of all the people. And as we know that you are our loving Father, your merciful Father, since you loved the world, you sent your beloved Son Jesus Christ into this world. And St. Paul has rightly acknowledged in Galatians chapter 4, verse 4, when the fullness of time had come, God sent his beloved Son into this world through a woman. And he came to this world. He was born in darkness, in a manger, to dispel the darkness and to make us rich. He came down to this world as an ordinary human being so that we can feel that he is in the human nature when he came to this world in the divine nature. And he came down to this world as a poor and ordinary man so that he make us, all of us, rich. And he came to this world to make us the heirs of your kingdom and to make us the heirs of the eternal kingdom. Yes, Lord, you sent your Son to love this world, and he showed through all his miracles. All the miracles showed that he loved each and every one of us. He showed your love and mercifulness, pity and compassion. And you sent your Son Jesus to make us as your children. And he came to this world and fulfilled every prophecy which is written from the Old Testament. And so, Lord, once again, as we have gathered here at this lovely evening
at this lovely time, we implore you to bless each and every one who have gathered here and bless them with your abundant, enormous, and bountiful blessings, so that we, as united Christians, may celebrate the birth of your beloved Son Jesus and give glory and honor to your holy name. This prayer we make you through our beloved Son Jesus and through Mary, our Mother. Amen. Lima Madam, Deepak Janana, Venkatrajana, Prasadana, to please come on the stage. Please come on the stage. As our father Jnana Prakash should be felicitating you all. After that, I'll call the pastor to please come on the stage. This lovely evening, as we have gathered here to celebrate once again Christmas, we pray, Lord, our guests, especially Neelima Garu and Deepak John, who is in charge of minority Christians. We implore you, Lord, to stretch out your loving hand as your Son Jesus is stretched out his hand and blessed so many and healed so many. So also these your children, these your people may be blessed by your abundant blessings, and they may serve your community, serve your people with unity, integrity, love and care. This prayer make you through your beloved Son Jesus, who came to this world to make all of us as the children of yours. Amen. ఈ సందర్భంగా పెద్దలు తెలంగాణ రాష్ట్ర మైనార్టీ కమిషన్, క్రిస్టియన్ మైనార్టీ కమిషన్ చైర్మన్ అయినటువంటి శ్రీ దీపక్ జాన్ గారిని హోలీ ట్రినిటీ చర్చ్ రెవరెండ్ పాస్టర్ జ్ఞానకుమార్ గారు వారిని సత్కరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. దయచేసి మీదికి రండి. ఇప్పుడు పెద్దలు రెవరెండ్ పాస్టర్ జ్ఞానకుమార్ గారు శ్రీమతి కోట నీలిమ గారిని సత్కరిస్తారు. అలాగే బేగంపేట్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీ గారు వారిని పుష్పమాలతో అలంకరిస్తారు. ఓకే. ప్రదేశ్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ శ్రీ డిడి వెంకటరాజు గారిని, శ్రీ శ్రీనివాస్ గారు వారిని శాలువతో సత్కరిస్తారు. శ్రీ ప్రసాద్ గారు కోఆర్డినేటర్, వారిని శ్రీ ప్రభాకర్ గారు శ్రీ ప్రసాద్ గారిని
శ్రీ శ్యామ్ గారు మెంబర్, వారిని శాలువాతో సత్కరిస్తాం. మరొకసారి ప్రసాద్ గారిని ఇప్పుడు పాస్టర్స్ బేగంపేటలో ఉన్నటువంటి పాస్టర్లను పెద్దలు వారిని సన్మానించవలసినదిగా అందిస్తున్నాను. ప్రకాష్ గారు వారు న్యూ గాస్పల్ చర్చ్ మయూర్ మార్గున శ్రీ దీపక్ జాన్ గారు వారిని సన్మానిస్తారు. శ్రీ ప్రకాష్ గారు న్యూ గాస్పల్ చర్చ్. అదేవిధంగా పి డానియల్ గారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్. డానియల్ గారు చర్చ్ ఆఫ్ క్రైస్ట్. శ్రీ నాగరాజ్ గారు ఎల్లపెన్ చర్చ్ శ్యాంలాల్ వెల్లి. ప్రవీణ్ గారు ప్రకాష్ నగర్. ప్రవీణ్ గారు అదేవిధంగా మన విక్టర్ పాల్ గారు. ప్రవీణ్ గారు విక్టర్ పాల్ గారు. ఇప్పుడు బేగంపేట్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ ఆజీ టోచర్ గారు. ఆజీ టోచర్ గారు ఓలీ ఫాదర్ రెవరెండ్ నాన్న ప్రకాష్ గారిని, దీపక్ జాన్ గారు క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ తెలంగాణ, రెవరెండ్ ఫాదర్ నానకుమార్ గారిని శాలువాతో సత్కరించారు. పెద్దలు సందేశం ఇచ్చే మొదలు మరొకసారి ఇంకా పాస్టర్స్ ఎవరన్నా రెవరెండ్ పాల్ గారు, మోజెస్ గారు, అరే పాల్ గారు సార్ మీరు కూడా, సామ్సన్ గారు, ఆర్యపాల్ గారు బిషప్, ఓకేనా. దయచేసి ఇంకెవరైనా పాస్టర్స్ ఉంటే మీదికి రావాలి. బ్రదర్ రండి.
మా యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకొని వేంచేసినటువంటి ప్రతి ఒక్కరికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ పెద్దలు ఈనాటి బేగంపేట వెల్ఫేర్ అసోసియేషన్కు క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్కు మరి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నటువంటి ఆదితోషర్ గారిని, పెద్దలు శ్రీమతి కోట నీలిమ గారు, వారితో పాటు పెద్దలు శ్రీ దీపక్ జాన్ గారు వారిని సన్మానించడం జరిగింది. వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇప్పుడు మన ముఖ్య అతిథురాలైనటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సనతనగర్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి శ్రీమతి కోట నీలిమ గారిని మరి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ సందర్భంగా మాట్లాడవలసిందిగా నేను ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా పెద్దలు కూకట్పల్లి మాజీ వైస్ చైర్మన్ అయినటువంటి కూకట్పల్లి మున్సిపాలిటీ శ్రీ లక్ష్మయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. పెద్దలు, ఈనాటి ముఖ్య అతిథులు, అక్కడ శ్రీ ప్రసాద్ గారు కోఆర్డినేటర్, అలాగే డిడి వెంకటరాజు గారు ప్రదేశ్ కాంగ్రెస్ కార్యదర్శిగా, మరి మనకందరికీ ప్రియతమ నాయకులు, ఈనాటి విశిష్ట అతిథులుగా వచ్చినటువంటి తెలంగాణ క్రిస్టియన్ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆహ్వానాన్ని పురస్కరించుకొని శ్రీ దీపక్ జాన్ గారి యొక్క ప్రోత్సాహంతో వారు ఇచ్చినటువంటి ఈ యొక్క క్రైస్తవుల పైన ఉన్నటువంటి తాను నిర్వర్తిస్తున్నటువంటి అమోఘమైనటువంటి కృషి ఫలితంగా ఈనాడు ఈ యొక్క చిన్న కార్యక్రమాన్ని జరుపుటకు సహకరించినందుకు వారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెద్దలు శ్రీ రేవంత్ రెడ్డి గారికి, వారి అడుగుజాడల్లో నడుస్తూ క్రైస్తవ సోదరులకు సోదరిమణులకు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి చర్చిలను ఏ విధంగా మరి అభివృద్ధి చెందాలి, స్థానికంగా అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మరి ఏ విధంగా మనం పరిష్కరించుకోవాలన్నటువంటి ఆదేశాలను వారికి ఇచ్చిన సందర్భంగా వారు చేస్తున్న కృషి ఎంతో అభినందనీయము. ఇదొక క్రైస్తవ సోదరిమణులందరికీ వారు ఒక ఆపద్బాంధవుడుగా ఈనాడు మన రాష్ట్రంలో ఉండడము, ఈనాడు మా యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకొని వారు రావడం ఎంతో అభినందనీయంగా ఉంటూ, భవిష్యత్తులో మరి ముందుకు శ్రీ దీపక్ జాన్ గారు ఉన్నత పదవులు అలంకరించాలని, భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను ఐశ్వర్యాలను ప్రసాదించాలని మనసా వాచ కోరుకుంటూ వారిని ఉపదేశించవలసిందిగా కోరుకుంటూ, దానికన్నా మొదలు శ్రీ హుసేన్ గారు ప్రకాష్ నగర్, ఫస్ట్ హుసేన్ గారు ఇక్కడ రాలేదా? రాయా శ్రీ హుసేన్ గారు మరి ప్రకాష్ నగర్లో వారు ఒక ఇండిపెండెంట్ చర్చిని వారు నడుపుతున్నారు. శ్రీ హుసేన్ గారు ఒక చిన్న అమ్మాయి ఇన్ఫర్మేషన్, చంద్రశేఖర్ గారి తండ్రి వారు ఎమ్మెల్యే
ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే శ్రీ చంద్రశేఖర్ గారి ఫాదర్ వీరు, వారు కూడా ఇక్కడ ఉండడం సంతోషకరం. థ్యాంక్ యూ. పరంజ్యోతి గారు, పరంజ్యోతి గారు శ్రీ పరంజ్యోతి గారిని పెద్దలు దీపక్ జాన్ గారు వారిని శాలువతో సత్కరిస్తాడు. మీకు అందరికీ శుభాభివందనం తెలుపుకుంటూ పెద్దలు శ్రీ ఈనాడు ముఖ్య అతిథులుగా మరి మా ఆహ్వానాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులందరినీ పెద్దలు వారు ఉపదేశం ఇచ్చిన అనంతరము వారిని కూడా సన్మానించడం జరుగుతుంది. ఇప్పుడు పెద్దలు శ్రీ దీపక్ జాన్ గారిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ముందుగా వేదిక పైన విచ్చేసిన పెద్దలు హోలీ ట్రినిటీ చర్చ్ ఫాదర్ యాన్ ప్రకాష్ గారికి, అదేవిధంగా సనత్ నగర్ ఇన్ఛార్జ్, అదేవిధంగా టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ కోట నీలిమ గారికి, అదేవిధంగా కుకట్పల్లికి సంబంధించిన లక్ష్మయ్య గారికి, అదేవిధంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ వెంకటన్న గారికి, అదేవిధంగా సీనియర్ కాంగ్రెస్ నాయకుడు క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ ప్రసాదన్న గారికి, ఇక్కడ విచ్చేసిన కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా పాస్టర్స్, సంఘస్థులకు అందరికీ వందనాలు తెలియపరుస్తూ, ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు ఏదైతే మనము జరుపుకుంటున్నామో కొద్దిగా లేట్ అయింది. అసలు ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు జనవరి 1 లోపలనే చేసుకోవాల్సిన ఖచ్చితమైన అవసరం ఉంది. కాకపోతే ఈ ఊర్లలో ఎలక్షన్ కోడ్ ఉండడం వల్ల కొద్దిగా గందరగోళం పరిస్థితి ఏర్పడింది. ఇది వాస్తవం. 18వ తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఏదైతే ఉందో దాని తర్వాతనే దీనిపైన ఒఫీషియల్స్ పనిచేయడం జరిగింది. అందుగురించే ఈ యొక్క క్రిస్మస్ వేడుకలైనా కానీ ఈ యొక్క 30,000 రూపాయలు ఏదైతే చర్చ్లోకి ఇవ్వడం జరిగిందో అది కొద్దిగా డీలే అయిందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ, దానికి మమ్మల్ని క్షమించాలని మన్నిస్తూ, ఈ యొక్క సంవత్సరము కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో క్రైస్తవులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఇప్పుడే వక్తలు చెప్పారు, దీపక్ జాన్ గారు చేసిన దానికి వంత జరిగిందని. ఇది దీపక్ జాన్ చేసింది కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము చేసిందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఎస్, మేమందరము కృషి చేసినాం దాని కొరకు, కానీ డిసిషన్ అనేది కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చేపట్టడం జరిగింది. ఎన్నడూ లేనట్టు, దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్టు ఈసారి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 7,000 చర్చ్లకు ప్రతి చర్చ్కి 30,000 రూపాయల చొప్పున పెయింటింగ్ డెకరేషన్ కొరకు ఇవ్వడం జరిగింది. ఇది బహుశా దేశంలోనే ఫస్ట్ టైం చేసే ఒక కార్యక్రమం. ఆల్మోస్ట్ ఒక 21 కోట్ల రూపాయలు ఈ యొక్క సంవత్సరము క్రిస్మస్ వేడుకలకు లైటింగ్ అండ్ పెయింటింగ్ కొరకు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు 400 లొకేషన్లో, అంటే ఇలాగా 400 చోట్లల్లో ఇలాగా విందు కొరకు 4 కోట్ల రూపాయలు కూడా కేటాయించడం జరిగింది. ఆల్మోస్ట్ ఇవంతా కలుపుకుంటే క్రిస్మస్ వేడుకలకు మాత్రమే 25 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము. దీంతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క కార్పొరేషన్ మన క్రైస్తవ సంఘానికి చేపట్టడం జరుగుతుంది. చర్చ్ నిర్మాణం అయినా కానీ, చర్చిలకు మరమ్మతుల కొరకు ఫండ్స్ అయినా కానీ, కుట్టు మెషిన్ల పంపిణీ అయినా కానీ, అదేవిధంగా ట్రైనింగ్స్ అయినా కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అయినా కానీ, మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ల అడ్మిషన్స్ అయినా కానీ, పేద క్రైస్తవ పిల్లలు
ఫ్రీగా చదువుకోనికి 5వ తరగతి నుంచి 12వ తరగతి వరకు మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ అయినా కానీ, విదేశాలకు వెళ్ళి చదువుకోనికి పిహెచ్డి కోర్సులు లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సుల కొరకు విదేశాలకు వెళ్ళి చదువుకోనికి 20 lakh rupees గ్రాంట్ అయినా కానీ, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన క్రైస్తవులకు చేపట్టడం జరిగింది. గత 10 సంవత్సరాల లెక్క టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన క్రైస్తవుల కొరకు ఏం చేసిరని చూసింటే, గత 10 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరము మన క్రైస్తవులకు వాళ్ళు కేటాయించింది 4 కోట్ల రూపాయలు. అంటే ఈ యొక్క 10 సంవత్సరాల్లో మన క్రైస్తవులకు వారు కేటాయించింది 40 కోట్ల రూపాయలు. కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం ఓవర్సీస్ స్కాలర్షిపే ప్రతి సంవత్సరం 20 కోట్లు. అవి 2 సంవత్సరాలు కలిపితేనే 40 కోట్లు. క్రిస్మస్ వేడుకలకు మనం చూసుకుంటే 33 కోట్లు. దాంతోపాటు పేద క్రైస్తవ పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్స్లో చదువుకోవాలంటే 10,000 మందికి మన క్రైస్తవ స్టూడెంట్స్కి అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి స్టూడెంట్ పైన 1,50,000 రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుంది. అంటే ప్రతి సంవత్సరము మన క్రైస్తవ పేద పిల్లలు చదువుకోవడానికి ఈ యొక్క ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము 150 కోట్లు ఖర్చు చేస్తుంది మన క్రైస్తవ సమాజం పైన. సో ఇది కాకుండా అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ రానున్న రోజులలో కూడా మేము క్రైస్తవులకు చేస్తామని మనవి చేస్తున్నాము. ఈ యొక్క ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఎలక్ట్రిక్ బైక్స్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకొక 3,000 కుట్టు మెషిన్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఇవ్వడం జరుగుతుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాము. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా లౌకికవాదం ఉన్న ప్రభుత్వము, చాలా సెక్యులర్ ప్రభుత్వము. హిందూస్ అయినా కానీ, ముస్లిమ్స్ అయినా కానీ, క్రిస్టియన్స్ అయినా కానీ, సిఖ్స్, బుద్ధిస్ట్, పార్సీస్, జైన్స్ అందరినీ ఒకేలా చూసుకునే ఒక ప్రభుత్వము. అండ్ ఈ యొక్క ప్రభుత్వంలో మన క్రైస్తవులు దేని విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మన మతము మనం స్వేచ్ఛగా మనం ప్రచారం చేసుకోవచ్చు, మనం ఫాలో చేసుకోవచ్చు. కాకపోతే మా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇతరుల మతాలని, ఇతరుల దేవుళ్ళని కించపరిచే విధంగా మనం ఏ కార్యక్రమం చేయొద్దని ఈ సందర్భంగా మీకు మనం చేస్తున్నాము. ఎవరి దేవుళ్ళు వాళ్ళకి. సో మన దేవుని గురించి మనం మాట్లాడుకుందామని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, అదేవిధంగా సనత్ నగర్ నియోజకవర్గంలో కోట నీలిమ గారు చాలా చాలా బాగా కృషి చేస్తున్నారు. లాస్ట్ టైము ఇంత మంచి లీడరు, చదువుకున్న లీడర్, ఒక మహిళా లీడర్ని మనము గెలిపించుకోలేకపోయినాము. కానీ వారు చాలా కృషి చేస్తున్నారు, చాలా సెక్యులర్ లీడరు. అదేవిధంగా ఇక్కడ ఉన్న క్రైస్తవులకు అందరికీ నా ఒక విజ్ఞప్తి ఏంటంటే, నెక్స్ట్ టైం ఖచ్చితంగా మనము కోట నీలిమ గారిని ఓటేసి ఖచ్చితంగా గెలుపుకోవాలా. మనకు ఒక మంచి నాయకురాలు ఆమెలో కనబడుతుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ, అదేవిధంగా కార్పొరేషన్ ఎన్నికలు కూడా వస్తున్నాయి. ఈ యొక్క 4-5 నెలలో కార్పొరేషన్ ఎన్నికలు కూడా రావడం జరుగుతుంది. దయచేసి మన క్రైస్తవులందరూ ఒక తాటిపైన ఉంది. మన క్రైస్తవుల కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పనులు చేసి పెడుతుందో దాన్ని ఆధారంగా పెట్టుకొని మన క్రైస్తవులందరూ మన కాంగ్రెస్ పార్టీని కూడా కార్పొరేషన్ ఎలక్షన్స్ లో గెలిపించుకోవాలని మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ, గ్రేవ్యార్డ్ విషయంలో కూడా సమాధి తోటల కొరకు కూడా కొన్ని మాట్లాడమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ మేము ఇప్పటి వరకే ఒక 11 ఎకరాలు సమాధి తోటల కొరకు 3 గ్రేవ్యార్డ్స్ మేము కేటాయించడం జరిగింది. మన క్రైస్తవ సమాజము ఎవరైనా కానీ సిటీలో ఎక్కడైనా ఉండని ఈ యొక్క 3 గ్రేవ్యార్డ్స్ ని యూజ్ చేసుకోవచ్చు. ఎక్కువ డబ్బులు ఇచ్చే అవసరం లేదు. 5,000 రూపాయలు డిగ్గింగ్కి, 2,500 రూపాయలు మెయింటెనెన్స్కి, 7,500 రూపీస్ మాత్రము ఇస్తే మీరు ఈ గ్రేవ్యార్డ్స్ యూజ్ చేసుకోవచ్చు. దీంతో పాటు ఈ రానున్న 2-3 నెలల్లో ఇంకొక 40 ఎకరాలు సిటీ చుట్టూన మేము ఆల్రెడీ సేకరించి పెట్టుకున్నాము. అది కూడా మీకు రిలీజ్ చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ, నీలిమాజీ, దర్ ఇస్ అ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ ద క్రిస్టియన్ కమ్యూనిటీ. మనం చూసుకుంటే అన్ని కులాలకు, అన్ని మతాలకు దెర్ ఆర్ కమ్యూనిటీ హాల్స్. మన క్రైస్తవులకు మాత్రమే కమ్యూనిటీ హాల్స్ లేదు.
సో దానిపైన కూడా మనం కొద్దిగా కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కి కూడా చెప్పడం జరిగింది. దే ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సిటీలో కూడా అట్లీస్ట్ ఒక నియోజకవర్గంలో మనకు ఒక్క కమ్యూనిటీ హాల్ కేటాయిస్తే అది చాలా బాగుంటుందని మనవి చేస్తూ, ఖచ్చితంగా సమాధుల తోటకు అదేవిధంగా కమ్యూనిటీ హాల్స్కు కూడా మేము కృషి చేసి అది మన క్రైస్తవ సమాజానికి అందేటట్టు మేము చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. పెద్దలు దీపక్ జాన్ గారు రాష్ట్ర ప్రభుత్వం తరపున క్రైస్తవ సోదరులకు, చర్చిలకు, మరి విద్యార్థులకు, మరి మైనార్టీ కార్పొరేషన్ తరపు నుంచి ఏవేవి సదుపాయాలు ఉన్నాయో మరి మనం ఏ విధంగా వాటిని ఉపయోగించుకోవాలో అనేటువంటి విషయాన్ని వారు క్లుప్తంగా తెలియపరిచినందుకు వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, దీపక్ జాన్ గారు గురించి ఇంకొక విషయం కూడా నేను మర్చిపోయాను. వారు ఈ మధ్యనే డిసిసి ఇన్ఛార్జిగా అంటే ప్రెసిడెంట్గా కూడా వారు సికింద్రాబాద్ డివిజన్కి వారు అంటే డిస్ట్రిక్ట్ వారు డిసిసి ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయ్యారు కాబట్టి వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. క్రైస్తవ సోదరుల పైన రాష్ట్రంలో ఏ విధమైనటువంటి అరాచకాలు జరిగినా, కర్ణాటకలో ఏ విధమైతే అసెంబ్లీలో అక్కడ చట్టాన్ని తెచ్చారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా అటువంటి చట్టాన్ని త్వరలో తీసుకురాబోతున్నామని వారు పత్రికా ప్రకటన తెలియజేసినందుకు బేగంపేట క్రిస్టియన్ వెల్ఫేర్ తరఫున మరి పెద్దలు దీపక్ జాన్ గారు, కోట నీలిమ గారు, మరి వెంకటరాజు గారు వారు చాలా సీనియర్, వీరందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ ఇప్పుడు పెద్దలు శ్రీమతి కోట నీలిమ గారిని మాట్లాడవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాను. Praise our Lord Jesus Christ. First of all, thank you so much నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. క్రిస్టియన్ మైనారిటీస్ ఈ ఒక బంగారు భవిష్యత్తు తీసుకురావడానికి నిరంతరం ప్రతి క్షణం పనిచేస్తున్న క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ చైర్మన్ అలాగే సికింద్రాబాద్ డిసిసి ప్రెసిడెంట్ దీపక్ జాన్ గారికి, డిసిసి జనరల్ సెక్రటరీ వెంకటరాజ్ గారికి, అలాగే జ్ఞాన్ ప్రకాష్ గారికి, పాస్టర్ జ్ఞాన్ ప్రకాష్ గారికి, కృష్ణయ్య గారికి, లక్ష్మయ్య గారికి, డానియల్ గారికి, నాగరాజ్ గారికి, పాస్టర్ విక్టర్ పాల్ గారికి, రెవరెండ్ శాంసన్ గారికి, జి ప్రకాష్ గారికి, పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారికి, ఆర్ఏ పాల్ గారికి, బేగంపేట్ యునైటెడ్ క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున జాన్ అన్న గారికి, మన హోసీ టోచర్ గారికి, జయపాల్ గారికి, ప్రభాకర్ గారికి, శాంసన్ గారికి, శ్రీనివాస్ గారికి, ఎవరన్నా మర్చిపోతే అందరికీ పేరు పేరున నా వందనములు, నమస్కారం. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ప్రైడ్. మాకు ఒక మ్యాటర్ ఆఫ్ ప్రైడ్ దట్ టుడే జేవి ప్రసాద్, నేను అదే ఐఎమ్ సో సారీ, జేవి ప్రసాద్ గారికి ఐ వాంటెడ్ టు థ్యాంక్ ఒక్కొక్కరికి పేరు పేరున, ఎందుకంటే వీఆర్ మేకింగ్ హిస్టరీ ఇక్కడ. ఇది ఒక ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హిస్టరీ. మన చరిత్రలో ఎప్పుడు ఈ రోజు ఈ మూమెంట్ గుర్తుంటుంది. ఎస్పెషలీ ఒక సెక్యులర్ దేశం, ఒక సెక్యులర్ హిస్టరీలో మనం పాస్టర్స్ అందరినీ థ్యాంక్ చేయటం, క్రిస్టియన్ కమ్యూనిటీని ఆనర్ చేయటం, ఇట్స్ పార్ట్ ఆఫ్ అవర్ హిస్టరీ, ఇట్స్ పార్ట్ ఆఫ్ ద ట్రెడిషన్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీ. ఎన్నో ఏళ్లగా ఇందాక దీపక్ అన్న చెప్పినట్టు నిర్లక్ష్యానికి గురైన ఈ మైనారిటీ కమ్యూనిటీస్ అందరినీ దగ్గర తీసుకుని ప్రత్యేకంగా మహిళలకి, దాంట్లో బలహీన వర్గాలకి సపోర్ట్ చేయడానికి
ఈ ప్రభుత్వం ఎన్నో పనులు చేస్తుంది. వీటన్నింటికి మీ సపోర్ట్, మీ గైడెన్స్ మాకు కావాలి. సనత్ నగర్ నియోజకవర్గంలో మేము ఎంతవరకు కుదిరితే ఎంతవరకు దీపక్ జాన్ గారి గైడెన్స్లో, అలాగే మీ అందరి గైడెన్స్లో ముందరకు వెళ్ళి క్రిస్టియన్ మైనారిటీస్కి అలాగే అన్ని మైనారిటీస్కి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇదే పరంగా ఇందాక దీపక్ గారు చెప్పినట్టు కన్వెన్షన్ సెంటర్ ఒకటి ప్రత్యేకంగా క్రిస్టియన్స్కి ఉండాలి అని ప్రయత్నం గట్టిగా చేస్తాం. అది కనుక సనత్ నగర్లో వస్తే దానికంటే నాకు సంతోషం ఎక్కువ ఉండదు. ఐ విల్ బి మోస్ట్ హ్యాపీ టు డూ. ఏ విషయమైనా న్యాయం కోసం, కంపాషన్ కోసం, ఒకళ్ళకి అర్థం చేసుకుని ముందరకు వెళ్ళే ఏ విషయంకైనా ఐఎమ్ ఆల్వేస్ దేర్ టు ఫైట్. నేను ఎప్పుడూ ఉంటాను. I would like to end this brief address I wanted to give by thanking once again the government and Deepak Garu for providing the funds today to make this feast possible. We will all need your blessings, your guidance. May the Lord give us happiness. May the Lord give us peace. And most importantly, may the Lord give us the strength to love each other. Thank you. థ్యాంక్ యూ మేడం. ఈ మేడం గారు ఎంతో అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. అమ్మ, ఇక్కడ బేగంపేటలో 2 డివిజన్లు, ఒకటి సనత్ నగర్, ఒకటి కూకట్పల్లి కాన్స్టిట్యూన్సీ తమరికి తెలుసు. బేగంపేటలో ఉన్నటువంటి ప్రాధాన్యతం, ఒకరు డాక్టర్ ఎం చెన్నారెడ్డి గారు 89లో కాన్స్టిట్యున్సీ సనత్ నగర్లో వారు ఎమ్మెల్యే, పిసిసి ప్రెసిడెంట్, ముఖ్యమంత్రి కావడం జరిగింది. అప్పట్లో సోదరుడు జాన్ గారు, దీపక్ జాన్ గారు మొత్తం ఆయన కాన్స్టిట్యున్సీలో ఆ ఫ్యామిలీ చేసేటువంటి ప్రతి విషయాన్ని గమనిస్తూ వారు ఎంతో హైకమాండ్కు పంపించేవారు. వారు ఈరోజు మా మధ్యలో ఉండడం అదృష్టంగా భావిస్తున్నాను. తర్వాత రేవంత్ రెడ్డి గారు, వారు కూడా మరి ఎంపీగా, మరి ముఖ్యమంత్రిగా బేగంపేట ప్రజలను ఆశీర్వదించి మరి 2 సార్లు ఇద్దరు ముఖ్యమంత్రులను చేసేటువంటి భాగ్యం బేగంపేట ప్రజలకు దక్కడం మేమెంతో హర్షిస్తూ, ఈ సందర్భంగా మీరు మా మధ్యలో వచ్చి మీరు మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు మేము మిమ్మల్ని అభినందిస్తూ పెద్దలు సోదరుడు డిడి వెంకటరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రైట్. ఇప్పుడు బేగంపేట సీనియర్ కాంగ్రెస్ నాయకులను పెద్దలు ప్రకాశ్ నగర్ నుంచి శ్రీ సోదం విశాల్ గారు, అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు శ్యామలాల్ బిల్డింగ్స్, ప్రకాశ్ నగర్ శ్రీ షేక్ గౌస్, ఏకే జహాంగీర్ గారు, శ్రీ రమేష్ గారు, నరసింహరావు గారు, దయచేసి అందరూ ప్రకాశ్ నగర్ శ్రీ సూదం శ్రీనివాసరెడ్డి గారు రండి, మీరు వచ్చేవారు. తర్వాత గౌస్ గారు, రమేష్ గారు, నరసింహరావు, శ్రీ ఏ శ్రీనివాసరెడ్డి గారు, వారు గతంలో బేగంపేట కాన్స్టిట్యున్సీ డివిజన్లో మరి వారి శ్రీమతి కాంటాక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీ గౌస్ గారు, వారు కూడా బేగంపేట డివిజన్ నుంచి కాంటాక్ట్ చేయడం జరిగిందమ్మా. శ్రీ ఏకే జహాంగీర్ గారు, శ్రీ ఏకే జహాంగీర్ గారు సీనియర్ కాంగ్రెస్ లీడర్, అదేవిధంగా శ్రీ అభిషేక్ యూత్ లీడర్, దయచేసి మీదకి రావాలి. శ్రీ బి నరసింహరావు గారు సీనియర్ కాంగ్రెస్ లీడర్, శ్రీ జి రమేష్ గారు
సీనియర్ కాంగ్రెస్ లీడర్ శ్రీ రమాదేవి రమ్మ, శ్రీ అభిషేక్, శ్రీ రాకేష్, శ్రీమతి ప్రవీణ గారు, శ్రీమతి జయంతి గారు, సోదరుడు ఏకే జహాంగీర్ గారు. మరి గత సంవత్సరం రోమ్ వెళ్ళడము, వాటికన్ సిటీలో చర్చిని సందర్శించడం జరిగింది, జర్మనీ. మరి బండి రమేష్ గారు, మరి సత్యం శ్రీరంగం గారు, అదేవిధంగా ఏసీబీ గారు వారు రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా మా యొక్క ఆహ్వాన అందరికీ హృదయపూర్వక मैडम लुक ओके रेडी लुक స్పీకర్ ఒకటి అన్నా ఒకసారి. థ్యాంక్ యూ సార్, అందరికీ కృతజ్ఞతలు. రెడీ ఎవ్రీవన్ ఓకే. परवेज भाई, सुरेश किमसाराम, विशाल भाई को पहले बुलाया मैं. विशाल भाई धनु केनेडी साहब आप भी आओ. आइवन साहब आइए, धनु आइए. आओ आइवन आओ. धनु परवेज आइए आप. और कौन है मेरे को? भाई सॉरी आइवन बोल रहा हूँ. परवेज और कौन? सुजीत का है, सुजीत. अरुण दयादेश अरुण ये मन को दो. అరుణ్ మార్కెటింగ్ కమిటీ మెంబర్, అలాగే శ్రీ కె సురేష్ మాజీ కార్పొరేటర్ యాదయ్య గారి కుమారుడు. శ్రీ పర్వేజ్
ఓకే రెడీ దయానంద్ గారు, శ్రీ పి దయానంద్ గారు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు. దయానంద్, రెడీ లాలు, క్లైవ్ టోచర్, క్లైవ్ టోచర్, హలో, శ్రీ నరసింహ గారు, ఎస్బీఐ నరసింహ, రాజేష్, ఎం రాజేష్, నరసింహ గారు ఎక్కడున్నారు? ఓకే శ్రీ జయానంద్ గారు, బాబు జయానంద్ గారు, శ్రీ జయానంద్ గారు, ఇప్పుడు మన బేగంపేట్ మైనార్టీ అసోసియేషన్ యొక్క సెక్రటరీ శ్రీ డి జాన్ దేవదానం గారు వేదిక మీదకి రావాల్సింది కాబట్టి శ్రీ జాన్ దేవదానం గారు. శ్రీ డి జాన్ దేవదానం గారు మరి వారు ఈ యొక్క క్రిస్టియన్ మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్కి జనరల్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. వారిని పెద్దలు కోట నిర్మ గారు సన్మానించారు. అదేవిధంగా జయపాల్ సార్కు సన్మానం. ప్రభాకర్ గారు అండ్ జయపాల్ బోత్ మెంబర్స్ ఆఫ్ ద హలో ప్రభాకర్ గారు, ట్రెజరర్ బేగంపేట క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్. ఐ రిక్వెస్ట్ మహిళల నుంచి కూడా ఎవరైనా ఉంటే పిలవండి. ఆశ్రమ గారు ఆశ్రమ గారు అంటే రాజమ్మ దయచేసి ఆశ్రమ గారు ప్రవీణ్ గారు, మిస్సెస్ ప్రవీణ్ గారు, ఆర్ఏ పాల్, మిస్సెస్ ఆర్ఏ పాల్ గారు, మేడం అక్క గారు దయచేసి రాను. లేడీ పాస్టర్ గారు రండి అమ్మ. విజయ్ గారు, శ్రీనివాస్ విజయ్ గారు రండమ్మా. పాస్టర్ అమ్మ గారికి స్వాగతం పడుతున్నాం. అమ్మ, మీరు గత మరి మీరందరూ క్రిస్మస్ సెలబ్రేషన్ మరి ఎంతో కృషి చేసి ఒకసారి రెడీ ఓకే. జయ సిస్టర్ అమ్మా, జయ సిస్టర్ గారు ప్లీజ్ వేదిక మీద రండి. జయ సిస్టర్. ఓకే రెడీ ఓకే. మిస్సెస్ ప్రభాకర్ గారు రండి. మిస్సెస్ ప్రభాకర్ గారు
డి ప్రభాకర్, దిస్ ఇస్ డి ప్రభాకర్ గారు. ఓకే. మర్సి రాణి గారి ప్లీజ్ దయచేసి రండి మేడం. నాగరాజ్ గారు, నాగరాజ్ ఫాస్టర్ మిస్సెస్ నాగరాణి రాణి గారు ప్లీజ్ దయచేసి వేదికపై రాని కోరుతున్నాను. ఓకే. రెడీ ఒకసారి ఇక్కడ కూడా లుకే ఓకే. స్పీకర్ మళ్ళీ పెట్టినాం మధ్యలో. ఓకే రెడీ. పైన పాస్టర్స్ రెడీ అన్న, అన్న సైడ్ ప్లీజ్. రెడీ లుకే. ఇట్లా వచ్చండి, ఇక్కడ నిలబడండి మేడం, నిలబడండి. ఓకే అమ్మా ఇట్లా జరగండి, కొంచెం దగ్గరికి. దగ్గర జరగండి. అమ్మా మీరు ఇట్లా రండి. కొద్దిగా లేడీస్ ఒకసారి రెడీ. ఓకే ఓకే రైట్. ఓకే థ్యాంక్స్ అమ్మా మీ అందరికీ. పాస్టర్ గారులకు పాస్టర్ అమ్మ గారు చేదోడు వాదోడుగా ఉంటూ మరి ఈ సందర్భంగా మరొకసారి మీకు అభినందనలు తెలుపుతూ కమిటీ మెంబర్స్ శ్రీ శ్రీనివాస్ గారిని అదేవిధంగా శంకర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ శ్రీ శ్రీనివాస్ గారు వారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తూ వారిని కోట నీలమ్మ గారు అభినందిస్తున్నారు. అదేవిధంగా శంకర్ గారు, ఫ్రాంక్లిన్ గారు, దయచేసి ఫ్రాంక్లిన్ గారు కూడా రావాల్సింది కోరుతున్నాను. సన్నీ కంచర్ల సన్నీ, రెడీ లుకే. ఓకే ఈ సందర్భంగా ఆహ్వానాన్ని పురస్కరించుకొని వెంటేస్తున్నటువంటి శ్రీ గోపాలకృష్ణ గారు, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ బేగంపేట వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. గోపాలకృష్ణ గారు. శ్రీ ఏసీపీ గోపాలకృష్ణ గారిని, శ్రీధర్ గారు,
ఎస్ఐ గారిని వారిని శ్రీ దీపక్ జాన్ గారు, కోట నీలిమ గారు వారిని సన్మానిస్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ 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 ప్రభాకర్ గారు, ప్రవీణ గారు, ప్రవీణ మరి అదేవిధంగా చంద్రకళ గారు కూడా, శాంసన్ గారు, రెడీ శంకర్ గారు, ఓకే రెడీ తొందరగా రండి. ఓకే రెడీ అమ్మా సైడ్లో వచ్చింది, కొద్దిగా వెనకాల చూడండి. రైట్, ఓకే. హలో, नरेश भाई सरायनगर से स्टेज पे आइए आप। बल 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 मोस्ट इम्पोर्टेंट पर्सन हम जयपाल साहब को भूल गए। శ్రీ ప్రసాద్ గారిని రావాల్సిందిగా కోరుతుంటూ కొద్ది అంటే దాదాపు 5 నిమిషాల్లో ఇప్పుడు కొద్ది క్షణాల్లో ఈ యొక్క క్రిస్మస్ డిన్నర్ ఫెలోషిప్ స్టార్ట్ అవుతుంది కాబట్టి పెద్దలు కోట నీలిమ గారు, అదేవిధంగా దీపక్ జాన్ గారు మరి ప్రత్యేకంగా మన ఆహ్వానాన్ని పురస్కరించుకొని వచ్చినటువంటి ఏసీపీ శ్రీ గోపాలకృష్ణ గారు, ఎస్ఐ శ్రీధర్ గారికి మా బేగంపేట క్రిస్టియన్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుకుంటూ మరి డిన్నర్ ఫెలోషిప్
స్టార్ట్ అవుతుంది. పెద్దలు వారిని మరి అందించవలసిందిగా నేను కోరుకుంటున్నాను. లాస్ట్లో ఓట్ ఆఫ్ శ్రీ ప్రకాష్ గారిని సన్మాన్ ప్రసాద్ గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్. On behalf of Megapet Christian Association and Pastors Association, hello. On behalf of Megapet Christian Association and Pastors Association, I thank each and everyone who has come here. Mr. Deepak John ji, Kota Nilima Madam ji, ACP साहब, हमारे गोपाल कृष्णा साहब, वाइब्रेंट बना दिए हमारे मेगापेट पीएस को. सीरियल साहब, और हमारे बहुत से पब्लिक जो पास्टर्स जो आए हमारे इधर, हमारे कांग्रेस के सीनियर लीडर्स, हम बुलाए तो बात के आ गए हमारे बहना और मेरे प्यारों भाइयों बहनों, हमारे क्रिश्चियन कम्युनिटी के जो इधर हम बुलाए, इधर अब आए, फिर भी थोड़ा लेट हुआ, अच्छा हुआ और हमारी खुशी है कि और हम लोग सब मिलकर वैसे प्रोग्राम करना है. ये प्रोग्राम करने का मकसद है हमारे दीपक जॉन साहब है. अभी तक हमारे बेगमपेट डिवीजन में इतने क्रिसमस सेलिब्रेशन हुए, हमारे कभी एक पैसा नहीं मिला. कभी अब क्रिश्चियन भाई आके बोले कि हमारे को ये मिला है. पुराने वो साड़ियाँ जलके से साड़ियाँ मिलते थे, वो पानी में डालो खराब हो जाते थे, वैसे चीज़ें मिलते थे. मगर हमारे चर्चों में सुना डालने के लिए 30,000 रुपये दिए, डिनर करने बोल के लाख रुपये दिए हमारे दीपक जॉन साहब, उनको बहुत बहुत शुक्रिया. और हमारे बहुत से हमारे चर्च के फादर ज्ञान प्रकाश साहब ये ग्राउंड दिए, हमारे को बहुत खुशी की बात है. हमारे को हमेशा ऐसा साहब हमारे फादर साहब देंगे रहेंगे, अपन सब यही ग्राउंड में मिलके खुशियाँ मनाएंगे. थैंक यू वन एंड ऑल फॉर कमिंग. प्लीज एंजॉय योर डिनर. वी आर स्टार्टिंग आवर डिनर नाउ. यू कैन एंजॉय योर डिनर एंड गो बैक होम. थैंक यू.
Thank you.